కాసేపట్లో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం కానుంది. అయితే సాయంత్రం 4 గంటలకు చంద్రబాబు అధ్యక్షతన సమావేశం జరగనుంది. పార్లమెంటరీ పార్టీ నేతను చంద్రబాబు ప్రకటించనున్నారు. ఇక ఈ నెల 24 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పార్లమెంటులో అనుసరించాల్సిన వైఖరి, లేవనెత్తాల్సిన అంశాలపైన కూడా చర్చ జరగనుంది. కేంద్రం నుంచి రాష్ట్రానికి వివిధ రూపాల్లో రావాల్సిన సహకారం పొందేందుకు ఎంపీలు చేయాల్సిన కృషిపైన కూడా చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. రెడ్డిగా కాసేపట్లో టీడీపీ పార్లమెంటరీ పార్టీ అయితే సమావేశం కానుంది. సాయంత్రం 4 గంటలకు చంద్రబాబు అధ్యక్షతన సమావేశం జరగనుంది. పార్లమెంటరీ పార్టీ నేతను చంద్రబాబు ప్రకటించనున్నారు. ఈ నెల 24 నుంచి పార్లమెంటు సమావేశాలైతే ప్రారంభం కానున్నాయి. ఇక పార్లమెంటులో అనుసరించాల్సిన వైఖరి, లేవనెత్తాల్సిన అంశాలపైన కూడా చర్చ జరగనుంది. కేంద్రం నుంచి రాష్ట్రానికి వివిధ రూపాల్లో రావాల్సిన సహకారం కూడా పొందేందుకు ఎంపీలు చేయాల్సిన కృషిపైన కూడా చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. కాసేపట్లో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం కానుంది. అయితే సాయంత్రం 4 గంటలకు చంద్రబాబు అధ్యక్షతన సమావేశం జరగనుంది. పార్లమెంటరీ పార్టీ నేతను చంద్రబాబు ప్రకటించనున్నారు. అయితే ఈ నెల 24 నుంచి పార్లమెంటు సమావేశాలైతే ప్రారంభం కానున్నాయి. ఇక పార్లమెంటులో అనుసరించాల్సిన వైఖరి, అలాగే లేవనెత్తాల్సిన అంశాలపైన కూడా చర్చ జరగనుంది. కేంద్రం నుంచి రాష్ట్రానికి వివిధ రూపాల్లో రావాల్సిన సహకారం కూడా పొందేందుకు ఎంపీలు చేయాల్సిన కృషిపైన కూడా చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. కాసేపట్లో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం కానుంది. ఇక సాయంత్రం 4 గంటలకు చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. పార్లమెంటరీ పార్టీ నేతను చంద్రబాబు అయితే ప్రకటించనున్నారు. ఇక ఈ నెల 24 నుంచి పార్లమెంటు సమావేశాలైతే ప్రారంభం కానున్నాయి. పార్లమెంటులో అనుసరించాల్సిన వైఖరి, లేవనెత్తాల్సిన అంశాలపైన చర్చ జరగనుంది. కేంద్రం నుంచి రాష్ట్రానికి వివిధ రూపాల్లో రావాల్సిన సహకారం కూడా పొందేందుకు ఎంపీలు చేయాల్సిన కృషిపైన కూడా చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. రెడ్డిగా చంద్రబాబు అధ్యక్షతన అయితే సాయంత్రం 4 గంటలకు పార్లమెంటరీకి సంబంధించిన ఆ పార్టీ నేతలకు సంబంధించి అయితే భేటీ జరగనుంది. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు మరిన్ని డీటెయిల్స్ అందించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఏడుకొండలు చెప్పండి, ఈ చంద్రబాబు అధ్యక్షతన అయితే మీటింగ్ జరగనుంది. అయితే పార్లమెంట్ పార్టీ నేతను కూడా ప్రకటించనున్నట్లుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి అక్కడ ఏ విధంగా మాట్లాడాలి? 24న అయితే పార్లమెంట్ సమావేశాలు అయితే జరగనున్నాయి. అయితే దీనికి సంబంధించి అక్కడ ఏ విధంగా మాట్లాడాలి, ఏంటి, వీటన్నిటికీ సంబంధించి కూడా ఆ భేటీ జరగనున్నట్టుగా తెలుస్తోంది. అయితే డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ మమత. ఇక్కడ మరికొద్దిసేపట్లో టీడీపీ కేంద్ర కార్యాలయం అయినటువంటి మంగళగిరిలో టీడీపీ
అధినేత సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు పార్లమెంటరీ సమావేశం అయితే నిర్వహించున్నారు. దీనికి సంబంధించి ఈ యొక్క పార్టీకి చెందినటువంటి 17 మంది ఎంపీలు కూడా ఈరోజు మరికొద్దిసేపట్లో అందరూ కూడా హాజరవుతారు. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు మనం పార్టీ కార్యాలయం దగ్గర చూస్తే మాత్రం ఈరోజు అంతా కూడా ఈ ఎంపీలతో పాటు వారి బంధువులు ఇతర వారంతా కూడా భారీగా తరలివచ్చారు. అయితే ప్రస్తుతానికి ఏదైతే ఈ నెల 24 నుంచి జరగనున్నటువంటి పార్లమెంటరీ సమావేశాలకు సంబంధించి ఈరోజు మరికొద్దిసేపట్లో ఇటు పార్లమెంటరీ నేతను కూడా ప్రకటించేటువంటి అవకాశం అయితే ఉంది. 24 నుండి ప్రారంభంగా ఉన్నటువంటి ఈ సమావేశాలకు సంబంధించి పార్లమెంట్లో అనుసరించవలసినటువంటి వ్యవహారాలు అలాగే లేవనెత్తవలసినటువంటి అంశాలపైన ముఖ్యంగా వీరందరికీ కూడా ఈ చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా కేంద్రం నుండి రాష్ట్రానికి వివిధ రూపాల్లో రావాల్సినటువంటి సహకారం అలాగే పొందేందుకు ఎంపీలు చేయాల్సినటువంటి కృషిపై దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే ఏదైతే అటు పార్లమెంట్లో ముఖ్యంగా రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి మరొకసారి పార్లమెంట్ వేదికగా వారందరూ కూడా ఏ విధంగా ఈ అంశాలను లేవనెత్తాలనే దాని మీద కూడా ఈరోజు వీరందరికీ కూడా దిశానిర్దేశం చేయనున్నారు చంద్రబాబు నాయుడు. దీనికి సంబంధించి ఈ యొక్క 17 మంది ఎంపీలు కూడా ఇప్పుడు మరికొద్దిసేపట్లో ఇక్కడ పార్టీ కార్యాలయానికి రానున్న నేపథ్యంలో ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు తన నివాసమైనటువంటి ఉండవెల్లి నుంచి బయలుదేరి మరికొద్దిసేపట్లో ఇక్కడ చేరుకుంటారు. అయితే ఈ పార్లమెంటు సమావేశం ముగిసిన తర్వాత మరలా ఏదైతే ఆయనకు సంబంధించిన అభిమానులందరినీ కూడా ఆయన ఈరోజు కలవనున్నారు. ఈ కలిసేందుకు కూడా ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఇక్కడ మీడియా సమావేశ మందిరం ఉందో ఈ సమావేశ మందిరంలో చంద్రబాబు నాయుడుని వీరంతా కూడా ఒక్కొక్కరుగా వెళ్ళి కలుస్తారు. వీరంతా కూడా చంద్రబాబు నాయుడుకు అభినందనలు తెలిపేందుకు రాష్ట్ర నలుమూల నుంచి కూడా వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే 24 నుంచి జరగనున్నటువంటి పార్లమెంటు సమావేశాలకు సంబంధించి ముఖ్యంగా అక్కడ ఎటువంటి వ్యూహాలు రచించాలి, ఎటువంటి వ్యూహాలతో ముందుకెళ్లాలి, ఏమి చర్చించాలి, ఎటువంటి అంశాలను లేవనెత్తాలనే దాని మీద కూడా ఈరోజు వీరందరికీ కూడా దిశానిర్దేశం చేయనున్నారు. ముఖ్యంగా ఈసారి ఏదైతే ఎంపీలుగా కొంతమంది కొత్త వ్యక్తులు కూడా వచ్చినటువంటి నేపథ్యంలో వారికి కూడా సరైనటువంటి దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే ఏదైతే టీడీపీకి సంబంధించి పలువురు మంత్రి పదవులు కూడా ఇప్పుడు ఏదైతే ఎర్రనాయుడు కుమారుడు అయినటువంటి కింజరాపు రామ్మోహన్ నాయుడు కూడా కేంద్ర మంత్రి పదవి వచ్చినటువంటి నేపథ్యంలో ఆయనకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ కూడా ఇక్కడ ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు కేంద్రానికి ధన్యవాదాలు తెలుపుతూ కూడా ఒక తీర్మానం కూడా చేసేలాగా అలాగే ముఖ్యంగా ఈ 24 జరగబోయేటువంటి సమావేశాలకు సంబంధించి జనసేన నుంచి 2 అలాగే అటు బీజేపీ నుంచి కూడా కొంతమంది ఎంపీలు కూడా హాజరవుతున్న నేపథ్యంలో ముఖ్యంగా ఇటు ఏదైతే టీడీపీకి సంబంధించినటువంటి యొక్క ఎంపీల్లో కొంతమంది కొత్త వ్యక్తులు ఉన్నారు కాబట్టి వారందరూ కూడా పార్లమెంట్లో తొలిసారిగా అడుగు పెడుతున్నటువంటి వ్యక్తులు ఏ విధంగా ఉండాలి, ఆ డిగ్నిటీ ఏ విధంగా ప్రదర్శించాలి. ముఖ్యంగా టీడీపీ అంటే ఇప్పుడు కేంద్రంలో ఒక కీ రోల్ పోషిస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కడ కూడా ఎటువంటి వివాదాలకు తావు లేకుండా ఏదో సామరస్యంగా ఉండడం అలాగే హుందాతనాన్ని ప్రదర్శించడం అనే దాని మీద కూడా దిశానిర్దేశం చేయనున్నారు. ముఖ్యంగా ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి గతంలో ఉన్నటువంటి పెండింగ్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఖచ్చితంగా కూలంకషంగా చాలా కూలంకషంగా పార్లమెంటు ముందు ఉంచేలాగా కూడా వారికి ఎటువంటి బెరుకు లేకుండా సమాధానం చెప్పేలాగా కూడా ఇప్పుడే ఆయన పదును పెట్టి ఇక్కడి నుంచి ఆ పార్లమెంట్ సమావేశాలు పంపించేందుకే ఈరోజు ఈ పార్లమెంట్ సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. పార్లమెంటు నేతను కూడా మరికొద్దిసేపట్లో చంద్రబాబు నాయుడు ప్రకటిస్తారు. మమత రైట్. అలాగే పార్లమెంట్లో ముందు ఎలాంటి అంశాలు తెరపైకి తీసుకురావాలి అనేది ఎలాంటి అంశాలు తీసుకొచ్చే అవకాశం ఉందంటారు అంటే పార్లమెంట్ సమావేశాలలో? అంటే ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్కి ప్రధానంగా ఏదైతే రాష్ట్ర విభజన సమయంలో 2014లో అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు తర్వాత వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వంలో కొన్ని మాత్రమే నెరవేర్చగలిగారు. ముఖ్యంగా ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి ఏవైతే ఈ విభజన హామీలు ఉన్నాయో దాంట్లో ముఖ్యమైనది ఏదైతే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, తర్వాత రైల్వే జోన్లు, అలాగే
కడపకు ఉక్కు కర్మాగారం ఇవన్నీ కూడా ప్రధానంగా ఉన్నాయి. అలాగే కొన్ని ఇతర రాష్ట్రాలు ఏదైతే మన తెలంగాణకు సంబంధించినటువంటి విభజన సమయంలో పంచాల్సినటువంటి ఆస్తులకు సంబంధించి ఇప్పటివరకు కూడా ఆస్తుల పంపకాలు ఇంకా జరగలేదు. అలాగే రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది ఎంత అనివార్యం అనే దాని మీద కూడా ప్రత్యేకంగా చర్చించాలి. ముఖ్యంగా రాష్ట్రానికి కేంద్రం నుంచి ఇస్తానన్నటువంటి నిధులు కానీ అలాగే పరిశ్రమలకు సంబంధించి అంటే ప్రత్యేక హోదా వస్తే ఎక్కువగా పరిశ్రమలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ గత ప్రభుత్వం చేసినటువంటి విధ్వంసంతో 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిందనే దాన్ని కూడా ప్రత్యేకంగా అక్కడ ప్రస్తావించేలాగా కూడా పదును పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులు ఏదైతే మంచితనంతో అక్కడి నుంచి తెచ్చుకునేందుకు కావాల్సినటువంటి వ్యూహాలను అయితే ఈరోజు ఆయన వీరందరికీ కూడా తెలిపేటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఏదైతే టీడీపీ ఈసారి కూటమితో కలిసి అఖండ విజయాన్ని సాధించడమే కాకుండా అటు కేంద్రంలో కీ రోల్ పోషిస్తున్నటువంటి టీడీపీకి సంబంధించి ఇప్పటికే టీడీపీ కోరిన విధంగా కూడా కొన్ని మంత్రి పదవులు ఇవ్వడం, అలాగే అదేవిధంగా ఇప్పుడు రాష్ట్రానికి రావాల్సినటువంటి పెండింగ్ సంబంధించినటువంటి నిధులు కానీ ఇతర సంబంధించినట్టు కానీ ముఖ్యంగా పోలవరం ప్రజలకు ఎంత అవసరము అలాగే అమరావతి ఎంత అవసరం అనే దాని మీద ఈ రెండింటి మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. దీన్ని అంటే పార్లమెంటు వేదికగా రాష్ట్ర ప్రజలకు మనోభావాలను దేశ ప్రజలందరికీ కూడా తెలిసేలాగా వీరు ప్రతిబింబించేలాగా అక్కడ మాట్లాడేలాగా ఇప్పుడైతే ఇవన్నీ దిశానిర్దేశం అయితే చంద్రబాబు నాయుడు చేయనున్నారు. మమతా. రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.